మన దేశ భవిష్యత్తును మార్చేసే నిర్ణయాలన్నీ ఎక్కడ తీసుకుంటారో తెలుసా? ఆ చర్చలన్నింటికీ కేంద్రబిందువైన మన భారత పార్లమెంట్ గురించి ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. ఇంత పెద్ద దేశం, 100 కోట్లకు పైగా జనాభా, మరి ఇంతమంది ప్రజల మాట ఎలా వినిపిస్తుంది? అసలు అధికారం ప్రజల చేతుల్లో ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలోనే ఉంది మన ప్రజాస్వామ్యపు అసలైన సారం. సో ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడుందంటే మన ప్రజాస్వామ్యానికి గుండెకాయలాంటి చోట, అదే మన భారత పార్లమెంట్. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభిప్రాయాలు అన్నీ ప్రతిధ్వనించేది ఇక్కడే. చాలామందికి పార్లమెంట్ అనగానే ఢిల్లీలో ఉండే ఓ పెద్ద బిల్డింగ్ గుర్తొస్తుంది. కాని అది అంతకు మించి. అది మన ప్రజాస్వామ్యానికి అసలైన సెంటర్ స్టేజ్ అన్నమాట. అదెలాగో చూద్దాం. పార్లమెంట్ అంటే కేవలం చట్టాలు చేసే చోటు అంతేనా? కానే కాదు. దాని పాత్ర అంతకు మించింది. చెప్పాలంటే అన్ని ప్రజాస్వామ్య రాజకీయ ప్రక్రియలకు కేంద్రం ఇదే. అంటే మన పాలిటిక్స్లో జరిగే ప్రతి కీలకమైన విషయానికి ఇదే అసలైన వేదిక. ఇక్కడ కేవలం మాటలుండవు, చేతలు కూడా ఉంటాయి. సభ్యులు వాకౌట్లు చేస్తారు, నిరసనలు తెలుపుతారు, కొన్నిసార్లు ఏకాభిప్రాయానికొస్తారు, కలిసి పనిచేస్తారు. ఈ మొత్తం గందరగోళం, ఈ వాదోపవాదాలు, ఇవన్నీ ఒక హెల్దీ డెమోక్రసీకి ప్రాణంలాంటివి. అందుకే పార్లమెంట్ను అత్యంత ప్రజాస్వామ్యయుతమైన బహిరంగ చర్చా వేదికల్లో ఒకటి అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే దేశంలోని ఏ చిన్న సమస్యపైనైనా సరే ఇక్కడ భయం లేకుండా గొంతు విప్పొచ్చు. సరే, ఇంత ముఖ్యమైన ఈ పార్లమెంట్ నిర్మాణం ఎలా ఉంటుంది? అసలిందులో 2 సభలు ఉంటాయి, కాని ఆ రెండూ కలిసే ఒకే పార్లమెంటుగా పనిచేస్తాయి. మన పార్లమెంటుని బైకామరల్ లెజిస్లేచర్ లేదా ద్విసభ శాసనసభ అని పిలుస్తారు. అంటే 2 హౌసెస్ ఉంటాయన్నమాట. ఎందుకిలా? ఎందుకంటే ఏ నిర్ణయమైనా ఆదరబాదరాగా తీసుకోకూడదు కదా. ఒక సభ ఓకే అన్నాక మరో సభ దాన్ని మళ్లీ పరిశీలిస్తుంది. ఇది ప్రతి బిల్లుపైన ఒక డబుల్ చెక్లా పనిచేస్తుంది, తప్పులు జరగకుండా చూసుకోడానికి. ఓకే, మరి రెండో సభల మధ్య తేడా ఏంటి? చూద్దాం. ఫస్ట్, లోక్సభ. దీన్నే హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటాం. ఇక్కడున్నవాళ్లనే మనమే నేరుగా ఓటేసి ఎన్నుకుంటాం. అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో, డబ్బుకు సంబంధించిన విషయాల్లో దీనికే ఫుల్ పవర్ ఉంటుంది. ఇక రెండోది రాజ్యసభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఇది రాష్ట్రాల తరపున మాట్లాడుతుంది. ఇది ఒక రకంగా పెద్దల సభ లాంటిది. లోక్సభ తీసుకున్న నిర్ణయాలను మళ్లీ ఒకసారి రివ్యూ చేస్తుంది. సరే, నిర్మాణం గురించి మనకొక ఐడియా వచ్చింది. మరి 2 సభలు కలిసి అసలేం చేస్తాయి? పార్లమెంట్ పవర్స్ ఏంటి? పార్లమెంట్ పనులు చాలానే ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది దేశానికి అవసరమైన చట్టాలు చేయడం. అంతేకాదు, ప్రభుత్వాన్ని నిలదీయడం, వాళ్లు చేసే ప్రతి పనికి జవాబుదారీగా ఉండేలా చూడటం. దేశ బడ్జెట్ అంటే మన డబ్బుని ఎక్కడా ఎలా ఖర్చు పెట్టాలో కూడా పార్లమెంటే కంట్రోల్ చేస్తుంది. ఇక ఫైనల్గా దేశంలో ఉన్న రకరకాల ప్రజల గొంతుకను వినిపించేది కూడా పార్లమెంటే. ఒక చిన్న ఆలోచన, దేశం మొత్తం పాటించే చట్టంగా ఎలా మారుతుంది? చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. పార్లమెంట్లో ఒక బిల్లు చేసే ఈ జర్నీ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొట్టమొదట ఒక మంత్రిగాని సభ్యుడుగాని ఒక బిల్లును సభ ముందు పెడతారు. అక్కడినుంచి అది ఒక కమిటీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ దానిపై లోతుగా స్టడీ చేస్తారు. తర్వాత ఆ బిల్లు మళ్లీ సభ ముందుకొస్తుంది. దానిపై వాడివేడిగా చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత 2 సభలు అంటే లోక్సభ, రాజ్యసభ రెండో దాన్ని పాస్ చేయాలి. ఫైనల్గా రాష్ట్రపతి సంతకం చేశాక ఆ బిల్లు చట్టంగా మారిపోతుంది. ఈ మొత్తం ప్రాసెస్లో పార్లమెంటరీ కమిటీలది చాలా ఇంపార్టెంట్ రోల్. వీటిని మినియేచర్ లెజిస్లేచర్స్ అంటే చిన్న శాసనసభలు అని కూడా సరదాగా అంటారు. ఎందుకంటే ఒక చట్టం తయారీలో జరగాల్సిన డీటెయిల్డ్ వర్క్ అంతా జరిగేది ఇక్కడే. ఓకే, పార్లమెంట్ చేసే పనులన్నింటిలోకి బహుశా ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ. అదేంటంటే ప్రభుత్వాన్ని అంటే అధికారాన్ని అదుపులో ఉంచడం. ప్రభుత్వాన్ని కంట్రోల్లో పెట్టడానికి పార్లమెంట్ దగ్గర కొన్ని పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. ఉదాహరణకి క్వశ్చన్ అవర్లో ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడం, బడ్జెట్ను అప్రూవ్ చేయకుండా ఆపడం. ఇక అన్నిటికంటే పవర్ఫుల్ వెపన్ అవిశ్వాస తీర్మానం. ఇది నిజంగా ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2002లో ఏం జరిగిందంటే ప్రతిపక్షాలు తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడంతో ఫర్టిలైజర్ ధరల తెంపును అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ వెనక్కి తీసుకోవాల్సొచ్చింది. చూశారా? పార్లమెంట్ ప్రెషర్కు ప్రభుత్వం ఎలా తలొంచాల్సి వస్తుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
ఇక పార్లమెంట్ చేతిలో ఉన్న అల్టిమేట్ వెపన్ బ్రహ్మాస్త్రం లాంటిది నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం. లోక్సభలో మెజారిటీ సభ్యులకు ప్రభుత్వంపై నమ్మకం లేదనిపిస్తే వాళ్లు ప్రభుత్వాన్ని పడగొట్టేయచ్చు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల నమ్మకం ఉన్నంతవరకే ప్రభుత్వం పవర్లో ఉంటుంది అనే డెమోక్రసీ ప్రిన్సిపుల్కి ఇదే అసలైన నిదర్శనం. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? మన పార్లమెంట్ అంటే కేవలం చట్టాలు రాజకీయాలు జరిగే చోటు మాత్రమే కాదు, అది మన దేశానికి అద్దం పడుతుంది. ఒక రచయిత ఎంత బాగా చెప్పారంటే, మన పార్లమెంట్ నిజంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రతీకగా నిల్చే రంగురంగుల దుస్తులతో కూడిన ఒక ఇంద్రధనుస్సు. ఆ మాటలు వింటే చాలు మన పార్లమెంట్లోని డైవర్సిటీ ఎంత గొప్పదో అర్థమవుతుంది. మరి ఈ విశ్లేషణ చివర్లో ఒక ప్రశ్నతో ముగిద్దాం. పార్లమెంట్లో మనం చూసే ఈ గొడవలు, ఈ గందరగోళం, ఇదంతా మన సిస్టమ్ బలహీనత, లేక ఇవన్నీ ఉన్నాయంటేనే మన ప్రజాస్వామ్యం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క? ఆలోచించండి.